నేను ఎప్పుడు కూరగాయల కోసం వెళ్ళినా ఇక్కడ ఈ టైప్ ఆఫ్ వంకాయలు చూస్తుంటాను. బేసికల్‌గా నేను వంకాయ తినను. కానీ ఈ మధ్య వైరల్ అవుతున్న ఒక రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి చూసినప్పుడల్లా చాలా క్రేవింగ్స్ వచ్చాయి. ఒకసారి ట్రై చేయాలనిపించింది. నా స్టైల్‌లో ట్రై చేసి చూశాను. అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చిద్ది. నాకిష్టమైన వాళ్ళ కోసం డిఫరెంట్‌గా వండి పెట్టడం నాకిష్టం. కానీ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నా కోసం నేనే వండుకుంటున్నాను. రెసిపీ ఈజ్ సో సింపుల్. వంకాయలని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని దాన్ని మ్యారినేట్ చేయండి. అన్ని మసాలాస్, కారం, ఉప్పు అన్నీ కలిపేసి అన్ని వంకాయలని ఆయిల్ ఫ్రై చేసేసుకోండి. తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చితో ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక కారం, పసుపు, అల్లం, కావాల్సిన మసాలాస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోండి. పెరుగు పచ్చడికి కావాల్సిన పోపు అంతా ప్రిపేర్ చేసుకోండి. పోపు జనరల్గా మనకు తెలిసిందే, మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. గార్లిక్ యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టేస్ట్ వచ్చింది అన్నమాట. ఇలా పోపు అంతా ప్రిపేర్ చేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో ఇలా గ్రేవీ, వంకాయ అండ్ పెరుగు పచ్చడిని ఒక లేయర్గా వేసుకుంటూ పెట్టుకోండి. తర్వాత కొద్దిసేపు అలా వదిలేసేయండి పచ్చడిని. సో దట్ ఆ వంకాయలోకి ఆ పచ్చడి అంతా వెళ్ళిపోయిద్ది అన్నమాట. చూడ్డానికి ఇంత బాగుంది. ఇంకా టేస్ట్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ట్రస్ట్ మీ. అన్నంలో అట్లా పెరుగు పచ్చడి కలుపుకొని కొంచెం వంకాయ పెట్టుకొని తింటుంటే అబ్బా స్వర్గం.